హలో ఎవరిబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో తెలంగాణలో జరిగినటువంటి టెట్ పేపర్లో వచ్చినటువంటి మ్యాథ్స్ ప్రశ్న చూద్దాం. పేపర్ 1 ఎస్జిటి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పనిసరిగా మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. ఒక సంఖ్యను 20% పెంచితే ఆ సంఖ్య 72 అవుతుంది. అయితే ఆ సంఖ్య ఎంత? సో మనకు ఒక సంఖ్యను పెంచితే అన్నాడు, ఆ సంఖ్య ఏందనేది మనకు తెలియదు కాబట్టి ఆ సంఖ్యను మనం ఉత్సలుకోవాలండి. ఎక్స్కు 20% పెంచాడంటే ఎక్స్ ఇంటూ 20% బై ఎంత అవుతుంది అన్నాడు, 72 అవుతుంది అన్నాడు. సో మనం దీని ప్రకారం చూసుకుంటే ఎక్స్ ప్లస్ 20% అంటే పర్సెంటేజ్ తీసేస్తే 20/100 ఈజ్ ఈక్వల్ టు 72. దీన్ని కసాకు పెడితే 100 అవుతుంది. 100 ఇంటూ ఎక్స్ 100x ప్లస్ ఇక్కడ ఎక్స్ ఇంటూ 20 అండి. చూడండి బోస్ట్ ప్లస్లోను 100 ఇంటూ ఎక్స్ 100x ప్లస్ 20x ఈక్వల్ టు 72 ఇంటూ 100 అవుతుంది. దాన్ని కసాకు కడితే ఇప్పుడు ఎంత అవుతుంది? 120x ఈక్వల్ టు 72/100. ఈ జీరోకి క్యాన్సిల్ అండి. 12 ఒకట్లు 12 ఆరులు అంటే ఎంత వచ్చిందండి? 60 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. ఆ సంఖ్య ఎంత? 60. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సంఖ్య ఇచ్చాడు 3,69,273కు ఏ కనిష్ట సంఖ్యను కొన్నా అది 8 నిశేషంగా భావించబడుతుంది అన్నాడు. సో ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు మనకు కొన్ని బాధ్యత సూత్రాలు తెలిసి ఉండాలండి. ఏదైనా ఒక సంఖ్య పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు అది 4 చేత కానీ 8 చేత కానీ 2 చేత కానీ వీటి చేత విశేషంగా భావించాలంటే వాటికి సంబంధించినటువంటి బాధ్యత సూత్రాలు మనకు కొంచెం తెలిసి ఉండాలి. సో 8 చేత భాగించాలి అంటే 3,69,273 8 చేత భాగించబడాలంటే చివరి 3 అంకెలు ఏదైతే ఉందో అది 8 చేత భాగిస్తే ఆ సంఖ్య మొత్తం కూడా 8 చేత నిశేషంగా భావించబడుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ భాగించబడాలంటే దీనికి ఎంత కొడాలి అన్నాడు. సపోజ్ 273 8 చేత భాగించాలనుకోండి, 8 3 24 పోతే ఇంకా 3 ఉంటుందంటే 33, 8 4 32, కాకపోతే ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి 8 5 40 రావాలి. కానీ 33కు ఎంత కలిపితే 40 వస్తుందండి? 7 కలిపితే. సో 33కి 7 కలిపితే 40 వస్తుంది. అప్పుడు 8 చేత నిశేషంగా భావించబడుతుంది అనమాట. సో చివరి 3 అంకెలకు 7 కలిపితే అంటే మొత్తం సంఖ్యకు 7 కలిపితే ఆ సంఖ్య 8 చేత నిశేషంగా భావించబడుతుంది అనమాట. ఎంత కలపాలి? 7. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 504 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య. 504 యొక్క కారణాంకాల సంఖ్య కనుక్కోవాలంటే మనము 504కు ఎలా కనుక్కుంటామంటే 2 25లు 2 2లు, తర్వాత 2 12లు 2 6లు, నెక్స్ట్ 2 6లు 2 3లు, తర్వాత 7 ఒకట్లు 7 9లు, తర్వాత 3 ఒకట్లు 3 3లు. ఇప్పుడు 2 7 3లు ఉన్నాయి. దీన్ని ఎలా రాసుకుంటాం? 2 ఎన్ని ఉన్నాయండి? 3 అంటే 2 క్యూబ్. నెక్స్ట్ 7 ఎన్ని ఉన్నాయి? 1, 3 ఎన్ని ఉన్నాయి? 2. సో 2 క్యూబ్ ఇంటూ 7 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. దీన్ని ఇంకో స్టెప్లో రాస్తాం. 2 క్యూబ్ ఇంటూ 7 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం 3 + 1 ఇంటూ పైన దీని పవర్లో 1 ఉంది కాబట్టి 1 + 1 ఇంటూ దీని పవర్లో 2 ఉంది కాబట్టి 2 + 1 అవుతుంది. మా ఫార్ములా ఏంటి? n+1 ఇంటూ n+1 ఇంటూ n+1 అన్నమాట. పవర్లో ఏదైతే ఉందో దానికి 1 కలిపి ఇంటూ చేసుకుంటే పోవాలి. ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 3. 4 2 8, 8 3 24 అండి. 24. సో ఎన్ని కారణాంకాలు ఉంటాయి?
24. Option 3 is the right answer. Next, square root of 0.49, comma, cube root of 0.008, comma, 0.234, 0.2 హోల్ స్క్వేర్లో కనిష్ట సంఖ్య ఏది అని అడుగుతున్నాడండి. సో మనకు 0.49 యొక్క వర్గమూలం ఎంత అవుతుందంటే 0.7 అవుతుంది. 7 ఎలా అవుతుంది, 0.7 ఎలా అవుతుందో మీకు తెలుసు అనుకుంటున్నాను, లేదంటే చెప్పాలనుకుంటే చెప్తాను. సపోజు ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.49 ఏం రాయొచ్చు, పాయింట్ పోవాలంటే పైన కింద 100 చేత మల్టిప్లై చేయాలి. 100 చేత మల్టిప్లై చేస్తే 49/100 అవుతుంది. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఏమవుతుంది, దీన్ని ఏం రాయొచ్చు, 7/10 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ రూట్, ఈ స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్, ఈ స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే అప్పుడు 7/10 ఉంటుంది. 7/10 అంటే 0.7 అవుతుంది. సో మొదటి దాని వాల్యూ 0.7, రెండో దాని వాల్యూ 0.2, తర్వాత మూడో దాని వాల్యూ 0.04 అవుతుంది. నెక్స్ట్ 0.2 హోల్ స్క్వేర్ అంటే 0.2 ఇంటూ 0.2, 2 4 2 0 0 0 0 0.004 వస్తుందండి. తర్వాత ఇంకొక వాల్యూ 0.234. వీటిలో అన్నిటికంటే కనిష్ట సంఖ్య 0.2 హోల్ స్క్వేర్ అవుతుంది. 0.2 హోల్ స్క్వేర్ వాల్యూ 0.04. సో 0.2 హోల్ స్క్వేర్ విలువే కనిష్ట విలువ అవుతుంది అనమాట. ఎందుకంటే 0.0049 వాల్యూ 0.7 అంటే 0.2 కంటే ఎక్కువ. తర్వాత 0.008 వాల్యూ 0.2 అంటే 0.004 కంటే ఎక్కువ. నెక్స్ట్ 0.234 ఎక్కువ. సో అన్నిటికంటే చిన్నది 0.2 హోల్ స్క్వేర్ అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది అక్షరాల్లో సౌష్ఠవ రేఖ లేని అక్షరము. చూడండి, సపోజు ఎం తీసుకుంటే ఎంని ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఈని ఇలా మధ్యలోకి ఇలా ఖండించవచ్చు. తర్వాత డీని ఇలా మధ్యలోకి అలా అనవచ్చు. నెక్స్ట్ ఎన్ తీసుకుంటే ఎన్ను ఎలా అయినా లేవన్నమాట. సో దానికి సౌష్ఠవ రేఖ అనేది లేదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణ ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మంగళవారం ఉదయం 7:40 ఢిల్లీకి చేరుకుంటుంది. ఆ రైలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించడానికి ఎంత సమయం పట్టింది అంటున్నాడండి. తెలంగాణలో ఉదయం అంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉదయం హైదరాబాద్లో ఎన్నింటికి బయలుదేరిందండి, ఉదయం 6ంటికి బయలుదేరింది. మరుసటి రోజు 7:40 కంటే 6 దాటింది కాబట్టి మరుసటి రోజు 6ంటికల్లా 12 గంటలు అవుతుంది. నెక్స్ట్ 7:40 అంటే 1:40 ఎక్స్ట్రా కాబట్టి 12 ప్లస్ 1:40 మొత్తం 24 గంటలండి. ఒక నిమిషం, ఉదయం 6 నుంచి ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు 24 గంటలు పడుతుంది. ప్లస్ 1:40 ఎక్స్ట్రా 25:40 అంటే 6 గంటలకైతే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటలకి 24 గంటలు. ప్లస్ 7:40 అన్న కాబట్టి 1:40 ఎక్కువ వస్తుంది. అప్పుడు 25:40 సమయం పడుతుంది ఢిల్లీకి పోవడానికి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలామంది 12 గంటలని అనుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అది ఒకసారి గమనించుకోండి. 4, 5 మరియు 8 యొక్క కనిష్ట సామాన్య గుణిజము అన్నాడు. కనిష్ట సామాన్య గుణిజం అంటే ఏం లేదండి, కసాగు. 4, 5, 8 యొక్క కసాగే కనిష్ట సామాన్య గుణిజం అవుతుంది. సో 4 ఒకట్ల 4, 5 అలానే రాసుకుంటాం, 4, 2, 8, 2, 5, 10, 14, 40. సో కసాగ ఎంత అవుతుందంటే 40. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కోణాన్ని కొలిసే ప్రమాణం డిగ్రీ అయితే దాని విలువ 1 డిగ్రీ అంటే 1/360 భాగం. సో దాని విలువ ఎంత అవుతుంది, 360 డిగ్రీల్లో ఒక భాగం అనమాట. ఒక భ్రమణంలో 1/360వ భాగం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్య కానిది.
చూడండి, కవల ప్రధాన సంఖ్యలు అంటే వాటి యొక్క డిఫరెన్స్ 2 అయి ఉండాలి. తర్వాత అవి 2 కూడా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అంటే వాటి రెండింటికి సామాన్య కారణాంకం 1 అయి ఉండాలి. 29, 31కి కామన్‌గా 2 అంటే 2 అనేది డిఫరెన్స్ ఉంది. సో, అవి కవల ప్రధాన సంఖ్యలు అయితే 29, 31కి ఓన్లీ 1 మాత్రమే సామాన్య గుణిజం అవుతుంది. అలాగే 41కి 43కి కూడా కేవలం సామాన్య కారణాంకం 1 మాత్రమే. సో, ఇది కూడా కవల ప్రధాన సంఖ్య అవుతుంది. అలాగే 71, 73 కూడా ఇటువంటి సంఖ్యలు నిశ్చితంగా భాగించబడవు. నెక్స్ట్ 61, 63. 63 అంటే 3 చేత నిశ్చితంగా భాగించబడుతుంది. 3 2, 3 21. సో, 63 అనేది ప్రధాన సంఖ్య కాదు. సో, వాటిలో కవల ప్రధాన సంఖ్యల జత కానిది ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5/8 మీటర్ల పొడవు గల కడ్డీని 2 భాగాలుగా విభజించినప్పుడు దానిలో ఒక భాగం 1/4 మీటర్ల పొడవు కంటే మరొక భాగం ఉంటే సో రెండో భాగం పొడవు ఎంత? చూడండి ఒకసారి, 5/8 మీటర్ల పొడవు గల కడ్డీని 2 భాగాలు చేస్తే ఒక భాగం పొడవు 1/4 అన్నాడు కాబట్టి దాన్ని తీసేస్తే మిగిలిందే రెండో భాగం పొడవు అవుతుంది. సో x = 5/8 మైనస్ 1/4. వీటి రెండు యొక్క కసాగు 8 అవుతుందండి. 8కి 1 చేత పోతుంది, 1 5 5. తర్వాత 4 చేత 2 సార్లు పోతుంది. సో 5లో 2 పోతే 3, 3/8 భాగం. మిగిలింది ఎంత అండి? 3/8. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సుజాత నెలకు 8,275 రూపాయలు సంపాదిస్తుంది. సుజాత సంపాదన 8,275. తర్వాత వాళ్ళ భర్త 7,675 సంపాదిస్తాడు. వీళ్ళ మొత్తం వచ్చేసి 7 7 14 15. నెక్స్ట్ 6 2 8 9, 8 7 15 15,950. అయితే 11,525 ఖర్చు చేస్తే వారు నెల యొక్క ఆదాయం మొత్తం వచ్చేసి 15,950 అయిందండి. 15,950. ఖర్చు వచ్చేసి 11,525. 10ట్లో 5 పోతే 5 అండి. 4ట్లో 2 పోతే 2, 9ట్లో 5 పోతే 4, 5ట్లో 1 పోతే 4. అంటే 4,425 రూపాయలు మిగిలిస్తారండి. సో వాళ్ళ యొక్క మిగులుదల అంటే నెలకు ఆదాయము 4,425 రూపాయలు ఖర్చు పోగా మిగులుతుంది అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చతురస్రాకార క్షేత్రం చుట్టుకొలత 48 మీటర్లు ఉన్నాడండి. దాని భుజం పొడవు రెట్టింపు చేసినట్లయితే ఏర్పడిన చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యం ఎంత? చుట్టుకొలత ఇచ్చాడంటే చుట్టుకొలత 48 అన్నాడు కాబట్టి దాని యొక్క భుజం ఏమవుతుంది? 4 భాగాలు చేస్తే 12 మీటర్లు అవుతుంది. అయితే దాన్ని రెట్టింపు చేయటం అంటే 2 × 12 అవుతుంది. భుజాన్ని రెట్టింపు చేస్తే 2 12 24 మీటర్లు అవుతుంది. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం అంటే 24 స్క్వేర్. 23 స్క్వేర్ కాబట్టి 24 స్క్వేర్ ఎంత అవుతుంది? 576 చదరపు మీటర్. 576 చదరపు మీటర్లు అవుతుంది. ఎక్కడుందండి? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది సంఖ్యలు ఉన్నాయి. 0.04, 1.14, 0.011, 1.04, 0.02లో ఆరోహణ క్రమంలో రాయండి అన్నాడండి. సో ఏదైతే 3 నెంబర్స్ ఉన్నాయో అవి చిన్నవి అవుతుంది, 2 నెంబర్స్ ఉన్నాయి కొంచెం పెద్దవి అవుతాయి అనమాట. సో వీటిలో అన్నిటికంటే 3 నెంబర్స్ ఉన్నాయి. 0.01 ఉంది, సో అది అన్నిటికంటే చిన్నది అవుతుంది. నెక్స్ట్ 0.02, తర్వాత 0.04, 1.04, 1.14. ఈ రెండు 1.14 కంటే 1.04 చిన్నది ఎలాగో. తర్వాత 0.01 కంటే 0.02 పెద్దది, 0.02 కంటే 0.04 పెద్దది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఈజీనే. దానికి ఇంకా మొదటి 9 పూర్ణాంకాల మధ్యగతము. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 0 నుంచి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 9 పూర్ణాంకాలు అంటే 8 వరకు వస్తుందండి. సో వీటి యొక్క మధ్యగతం అంటే మధ్యలో ఉంటేనే మధ్యగతం అవుతుందండి. చూడండి, వీటి 4 తీసేస్తే మధ్యలో ఉండేది 4. లేదా
ఫార్ములా ప్రకారం చూసుకుంటే n+1/2 అవుతుంది. n అంటే 9 సంఖ్యలు ప్లస్ 1/2 అంటే 10/2 అంటే ఐదవది. ఐదవది ఏంటంటే 1, 2, 3, 4, 5. ఐదవదే మధ్యలోకి పోతుంది. ఐదవది 4. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వృత్తం యొక్క వైశాల్యం ఎంత చదరపు సెంటీమీటర్లు? 14 సెంటీమీటర్ల వ్యాసం ఇచ్చాడు. అప్పుడు వ్యాసార్థం ఏమవుతుంది? వ్యాసంలో సగం అంటే 14/2 అంటే 7 సెంటీమీటర్లు వ్యాసార్థం అవుతుంది. వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా πr² అండి. πr² అంటే 22/7. π అంటే 22/7, r² అంటే 7 × 7. ఈ 7కి 7 క్యాన్సిల్ అయితే 7 × 14, 7 × 14 ఒకటి 15, 154 చదరపు మీటర్లు, చదరపు సెంటీమీటర్లు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15% ఆఫ్ 6300 డేస్. 6300లో 15% ఎంత? 6300లో 15% అంటే 6300 ఇంటూ 15% అంటే 15/100. ఈ 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్ అంటే 15 × 45, 15 × 6 90, 94, 945. 6300లో 15% అంటే 945. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20.301 ఇంటూ 2.99 మల్టిప్లై చేయాలంటే 20.301 ఇంటూ 2.9. 9 1 9, 9 0 0, 9 3 27, 9 2 18. నెక్స్ట్ 2 1 2, 2 0 0, 2 3 6, 2 0 0, 2 1 2. అప్పుడు 9, 2, 7, 8, నెక్స్ట్ 5. ఎన్నిటి తర్వాత ఒకటి ఇక్కడ 4 తర్వాత పాయింట్ 1 2 3 4 5.8729. 58.8729. మళ్ళా ఉంటుంది 20.301 ఇంటూ 2.9. 9 1 9, 9 0 0, 9 3 27, 9 2 18. 2 1 2, 2 0 0, 2 వేల 6, 2 0 0, 2 2 4. చూడండి ఇప్పుడు 9. నెక్స్ట్ 2, నెక్స్ట్ 7, 8, 8, 5, 58.8729. 58.8729. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కారు వేగం గంటకు 60 కిలోమీటర్లు అయితే 450 మీటర్ల పొడవుగల వంతెన దాటడానికి తీసుకునే సమయం ఎంత? వేగం ఇచ్చాడు, తర్వాత వంతెన పొడవు ఇచ్చాడు, దూరముపై వేగం అవుతుంది. సో దూరం ఎంత అండి? 450 మీటర్ల పొడవు అంటే ఇది మీటర్లో ఇచ్చాడు, దీన్ని కిలోమీటర్లకు మార్చాలి. కిలోమీటర్లు మార్చాలంటే 18/5 చేత గుణించాలి. బై కారు వేగం ఎంత అండి? 60. చూడండి ఈ 0కు ఈ 0 క్యాన్సిల్. 5 1, 5 9, తర్వాత 3 2, 3 3, తర్వాత 2 1, 2 9, 9 × 3, 9 3, 27. 27 సెకండ్లు. 27 సెకండ్లు తీసుకుంటుందండి సమయము. కాలం ఈక్వల్ టు దూరం బై వేగం కాబట్టి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో దీని ప్రకారం టైం ఎంత కావాల్సింది మనకు తెలియాలి కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు
దూరం అంటే 450 మీటర్లు నేను కింద కిలోమీటర్లు ఇచ్చాడు 60 కిలోమీటర్ల వేగంతో 4 కిలోమీటర్లని దీంట్లో వీటిని మీటర్లు కిలోమీటర్లు మారుస్తున్నానండి. సో 18/5 గుణిస్తే ఇప్పుడు మనకి 27 సెకండ్లు వస్తుంది. 27 అనేది టైం కాబట్టి సెకండ్లు అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చతురస్రాకార పిరమిడ్లోని శీర్షాల సంఖ్య చూడండి. చతురస్రాకార పిరమిడ్ అంటే బేస్ ఏమో 4, తర్వాత ఇలా ఇక్కడ ఒకటి వస్తుందండి, ఇక్కడ 4, 1, 2, 3, 4, ఇక్కడ ఒకటి 5, మొత్తం 5 వెర్టిసెస్ ఉంటాయి, శీర్షాలు 5 ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సీత నెలకు 15,000 సంపాదిస్తుంది, అందులో ఆమె 6,000 ఖర్చు చేస్తుంది. అప్పుడు ఆమె పొదుపుకి ఆదాయానికి గల నిష్పత్తి. పొదుపు ఎంత అంటే 15,000 సంపాదించి 6,000 ఖర్చు పెడితే పొదుపు ఎంత 9,000. ఆమె పొదుపుకి ఆదాయం ఎంత అంటే 15,000. వీటి రెండింటికి నిష్పత్తి మనం కనుక్కోవాలి. ఈ 3 సున్నాలకు 3 సున్నాలు క్యాన్సిల్, 3 3లు 3 5లు 3:5. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో సౌష్ఠవ రేఖలైన పటం. సో సౌష్ఠవ రేఖలైన పటం విషమభాద్రుజంలో భుజాలన్నీ సమాన భుజాలు కావు కాబట్టి సౌష్ఠవ రేఖలు అనేవి వృత్తానికి అనంతంగా ఉంటాయి. దీర్ఘచతురస్రానికి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయండి? 1, 2, సమబాహు త్రిభుజానికి 3 ఉంటాయి. ఒక నెలలో 4వ తేదీ బుధవారం అయితే చివరి బుధవారం ఎన్నో తేదీ? బుధవారం 4వ తేదీ అన్నాడండి. నెక్స్ట్ బుధవారం రావాలంటే ఈ 4కి 7 కలపాలండి. 4 + 7 11వ తేదీ బుధవారం అవుతుంది, రెండో బుధవారం. తర్వాత 11 + 7 18 మూడో బుధవారం అవుతుంది. తర్వాత 18 + 7 25 4వ బుధవారం అవుతుంది. అప్పుడు 4వ బుధవారం 25వ తేదీ వస్తుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 7 కలుపుకుంటే పోవటమేనండి. నెక్స్ట్ 102 × 98 మల్టిప్లై చేయాలండి. సో ఈజీగా మల్టిప్లై ఎలా చేయాలో చూడండి. 102 నేను రాయొచ్చండి, 100 + 2 అని రాయొచ్చు. తర్వాత 98 నేను రాయొచ్చు, 100 - 2 అని రాయొచ్చు. a + b × a - b రూపంలో ఉంది కాబట్టి a + b × a - b ఫార్ములా a² - b² అంటే 100ని a 2ని b అనుకుంటే a² - b² ఏమవుతుంది? 100² - b² అంటే 2². 100 అంటే 100 10,000 అండి. 2² అంటే 4. 10,000 నుంచి 4 పోతే 9,996 అవుతుంది. 9,996 అనుకుంటుందండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2 సంపూర్ణ కోణాల భేదం 38 డిగ్రీలు అయితే వాటిలో అతిపెద్ద కోణం. 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే సంపూర్ణ కోణం అవుతుంది. సో x + y = 180 degrees. భేదం ఎంత అంటే x - y = 38 degrees. సో y క్యాన్సిల్ అండి. ఇక్కడ x 2x ఒక 180 + 38 218. 2x = 218, x = 218/2. 2 10లు 20, 2 9 18, 109 డిగ్రీలు. ఒక కోణం 109 డిగ్రీలు అయితే రెండోది 81 డిగ్రీలు అవుతుంది. 81 90 ఓకే 81 డిగ్రీలు అవుతుంది. పెద్దది ఏమవుతున్నప్పుడు 109 డిగ్రీలు అనేది పెద్ద కోణం అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ టాపికల్ అప్రోచ్లోని ప్రధాన లోపం ఏమిటి? మెథడాలజీ అంటే ఈ మెథడాలజీ నేను చదువుకుంటూ పోతాను. టాపికల్ అప్రోచ్లోని ప్రధాన లోపం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల
పరిపక్వత స్థాయిలను పరిగణలోకి తీసుకోకపోవడం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను సరిదిద్దడానికి అత్యంత సముచిత మార్గం. విద్యార్థులు చేసినటువంటి తప్పులను సరిదిద్దడానికి అత్యంత సముచిత మార్గం నిర్మాణాత్మక పరిపుష్టిని అందించడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యా ప్రక్రియలో విశిష్ట విద్యావేత్తలు పాల్గొనడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? విద్యా ప్రక్రియలో విశిష్ట విద్యావేత్తలు పాల్గొనడం యొక్క ప్రాముఖ్యత. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మార్గదర్శకత్వం మరియు ప్రేరణ అందించడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్యూసే నైర్ స్ట్రిప్స్ క్రింది గణిత అంశాలను నేర్చుకున్నట్టుకు విద్యార్థులకు తోడ్పడతాయి. క్యూసే నైర్ స్ట్రిప్స్ అనేవి కూడిక మరియు తీసివేతలు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బోధన అభ్యసన ప్రక్రియ కోసం విద్యా ప్రమాణాలను ఏర్పరచడం యొక్క ఉద్దేశం. లక్ష్యాల్ని నిర్దేశించడం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది గణిత తార్కికతలో భాగం కాదు? గణిత తార్కికతలో భాగం కానిది ఆత్మాశ్రయత. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండి. ఇదండి పేపర్ 1Aలో ఇచ్చినటువంటి ప్రశ్నలు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.